ఓం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. అసలు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వచనాల గురించి విందాం. అతను ఒక కలియుగంలో జన్మించిన ఒక మహా అవతారి. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మన ముల్లోకాలు అయినా కూడా మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరిపాలిస్తున్నారనేది మనకు అందరికీ తెలుసు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవుడు అవతరించి మనకి కాలబోధన చేశాడు ఆ యొక్క సృష్టికర్తలు వాళ్ళు. అయితే మనము చూస్తుండగా ఒక మనిషి రూపంలో జన్మించి మనకి కాలజ్ఞాన బోధను నేర్పించి అలాగే జరగబోయే విధానాల గురించి చెప్పిన ఏకైక ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనేసి గట్టిగా చెప్పచ్చు. ఇతని యొక్క పుట్టుక ఎంత విశిష్టంగా ఉంటుందంటే అసలు ఇతను పుట్టినప్పటి నుంచి అతను సజీవ సమాధి అయ్యే వరకు మొత్తం అంతా కూడా మీకు వివరంగా ఇవ్వాలనేసి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామికి పెళ్ళయిందా, వీరబ్రహ్మేంద్ర స్వామికి పిల్లలు ఉన్నారా? అయితే వీరబ్రహ్మేంద్ర స్వామికి పెళ్ళి అయినప్పటికీ అతనికి పిల్లలు ఉన్నప్పటికీ కానీ ఒక్క శిష్యుడు కూడా వాళ్ళలో లేడు. ఎందుకు? అతనికి భక్తి ఎక్కువ వీరబ్రహ్మేంద్ర స్వామికి. కాబట్టి ఇతని యొక్క గురువుగా అంగీకరించడానికి ఒకే ఒక్కరు ఉన్నారు. అతని పేరు నేను చెప్తాను, సిద్ధయ్య అన్నమాట. ఈ సిద్ధయ్య దేవుణ్ణి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎలా పూజించేవాడంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకానొకప్పుడు వెళ్తూ ఉంటే రోడ్డు మార్గం గుండా తన కొడుకులు, సొంత కొడుకులు, వీరబ్రహ్మేంద్ర స్వామి సొంత కొడుకులు ఉన్నారు అక్కడ. అయితే నాయనలారా ఇక్కడ రాండి అంటే వచ్చారు, తండ్రి పిలిచాడు కాబట్టి. అయితే అక్కడ చనిపోయిన కుళ్ళిపోయిన ఒక కుక్కను చూపించి నాయనలారా తినండి మీరు, నా పైన భక్తి ఉంటే అనేసి జస్ట్ ఒక షాంపుల్గా చెప్పడం జరిగింది. అయితే నాన్నగారు ఏంటి మీరు అది ఎలా తింటాము, మానవులు ఎవరు కూడా తినరన్నారు. అయితే ఇతని పైన భక్తి ఎక్కువ ఉన్న సిద్ధయ్యకి చెప్పాడు. సిద్ధయ్య తినగలవంటే స్వామి మీ యొక్క ఆశిష్యులు ఉంటే నేను ఏదైనా చేయగలను. దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే ఆ యొక్క కంపు కొడుతూ ఉన్న కుళ్ళిపోయిన ఆ యొక్క కుక్క ఒక్కసారిగా పండ్లుగా మారిపోయింది. అప్పుడు తినగా మొత్తం వీరబ్రహ్మేంద్ర స్వామి కొడుకులు మొత్తం అంతా వెళ్ళి తినసాగారు. అంటే నిజమైన భక్తి సొంత వాళ్ళకు ఉండదు, ఇప్పటికీ బయట వాళ్ళకే ఉంటుంది అనేసి నిరూపించిన ఏకైక వ్యక్తి సిద్ధయ్య. అతని భక్తి ఎలాంటిదంటే శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎలానో, శివుడికి నందీశ్వరుడు ఎలానో అలా మనకి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి సిద్ధయ్య అలా అన్నమాట. వీళ్ళ యొక్క పుట్టుక ఎంత విచిత్రంగా ఉంటుందంటే అంత విచిత్రంగా ఉంటుంది. నేనైతే వీళ్ళు పుట్టినప్పటి నుంచి సజీవ సమాధి అయ్యే వరకు మొత్తం అంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా కంటిన్యూ చేస్తాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఈ యొక్క సంస్కృతి అంతరించిపోతున్న ఈ జనరేషన్లో నేను మీ వరకు ఈ వీడియోస్ తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఈ వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకొక మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. అయితే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతరించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను రచించిన ప్రతి ఒక్క జ్ఞాన బోధిక ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూ వస్తూనే ఉంది అన్నమాట. ఎన్నెన్నో విచిత్రమైన వాహనాలు పుట్టుకొని వస్తాయి, ఆ వాహనాలు మనకే ముప్పు తెస్తాయి అన్నాడు. అవి నిజంగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇతను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈనాటికి నెరవేరుతూ ఉన్నాయి. అంటే అతను ముందుగానే తన మేధాశక్తితో, అంటే సామాన్యులకి ఇది ఎవరికి పోయినా కూడా జరుగుతుందా, ముందుగానే గ్రహించే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఏదైనా మూవీస్లో మనం అలా చూసింటాం తప్పితే రియల్గా చూసారా? అలా పుట్టిన ఒకే ఒక వ్యక్తి మన ఇండియాలో పుట్టారంటే మనకి ఎంత గర్వకారణం అండి, మనకి ఎంత గర్వకారణం. తనే మనకి ఇప్పుడు కొలుస్తూ ఉన్న, మీ ముందున్న చూపిస్తూ ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఈ యొక్క జీవిత చరిత్ర మొత్తం అంతా కూడా మీకు అంకితం చేస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం.